హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ది బైబుల్ యూనివర్సల్ లా పేరుతో క్రైస్తవుడిని చెప్పుకుంటూ మతోన్మాదులకు నేను కౌంటర్ చేస్తున్నానని చెప్పి ఒక ఛానల్ పెట్టాడండి ఇతను. ఇతను వీడియోస్ చూస్తే పచ్చి బూతులతో వీడియోస్ ఉంటున్నాయి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, అటు హైందవులు కొంతమంది పచ్చి బూతులు మాట్లాడే గ్రూప్ ఉంది కదా, వాళ్ళలాగా ఈయన కూడా చేస్తున్నాడు అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చేస్తున్నాడు. ఈయన నాకు రాత్రి 11 ఆ టైంలో ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, మీరు వీడియోలు ఆపేయండి, వాళ్ళ గ్రంథాల గురించి వీడియోలు ఆపేయండి మీరు. నేను వీళ్ళతో వీడియోలు ఆపించేస్తా అన్నారు. ఎవరితో వీడియోలు ఆపించేస్తావు అంటే, కొంతమంది బూతు సేన ఎవరుతున్నారు వాళ్ళతో వీడియోలు ఆపించేస్తాను. మీరు వీడియోలు ఆపేయండి అన్నారు. వాళ్ళతో సంబంధం లేదు మాకు. వాళ్ళు బూతులు మాట్లాడతారు తప్ప సబ్జెక్ట్ లేదు. ఈ సబ్జెక్ట్ మాట్లాడి ఎవరైతే ఉన్నారో వీళ్ళు కరుణాకర్ గాని, లలిత్ కుమార్ గాని వాళ్ళతో వీడియోలు ఆపించండి, నేను ఆపేస్తానని చెప్పా. వాళ్ళతో వీడియోలు ఆపించడంట. బూతు సేన వాళ్ళతో ఆపిస్తారంట. బూతు సేన వీడియోల వల్ల ఎవడన్నా క్రైస్తవుడు హిందువుడిగా మారిపోతాడా, లేకపోతే హిందువు క్రైస్తవుడిగా మారిపోతాడా? ఆ వీడియోలు చూసి ఒక పోరంబోకు వీడియోల కింద చూస్తారు తప్ప వాటి వల్ల ఉపయోగం ఏం లేదు మనకి. ఎవరైతే బైబిల్ వాక్యాలు చూపించి వక్రీకరిస్తున్నారో వాళ్ళ వల్ల కొంత ప్రమాదం ఉంటుందన్నమాట. వాళ్ళ వీడియోలు ఆపడంట, బూతు సేన వీడియోలు ఆపిస్తాడంట. నేను అలా చెప్పాడు. మరి ఇదే విధంగా అందరికి ఫోన్ చేస్తూ ఉన్నాడనమాట. ఆ భాగం రాత్రి నాకు ఫోన్ చేసి బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. బూతులు మాట్లాడి సాధించేది ఏముంటుంది? చూసారు, ఇతను కరుణాకర్ గట్ట అన్ని లా కొడుకులు వీడియోలు పెడతా ఉన్నాడు. ఇతని వీడియోలన్నీ చూసాం. అంతకుముందు మన వాళ్ళ మీద కూడా వీడియోలు పెట్టి లా కొడుకులు అని తిడతాడు. ఈ నోరు తెరిస్తే ఇక పచ్చి బూతులే మాట్లాడతాడు. ఇతను ఎలా క్రైస్తవుడు అవుతాడు? ఇతను చూసి క్రైస్తవ్యం మీద ఈ క్రైస్తవులు ఇంతే అనే ఒక భావజాలం కొంతమందికి రాదా? కాబట్టి ఒక వీడియో పెడుతున్నాను. దయచేసి ఆనందరాజు గారు, నేను చెప్పే విషయం ఏంటంటే, వీడియో మీరు చూస్తారు. ఆనందరాజు గారు, దయచేసి ఒక వీడియో పెట్టడం ఉద్దేశం ఏంటంటే, మీరు మారండి. బైబిల్ చెప్తుంది క్లియర్‌గా, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా, మీ నోట బూతులనేవి ఉండకూడదు, విసర్జించాలని ఉంది. మీ నోరు ఉప్పు వేసినట్టుగా ఉండాలి, సరసోక్తులు మీ నోట పలకకూడదు. ఇలా పవిత్రమైన జీవితం, క్రైస్తవం అంటే పవిత్రమైన జీవితం. కాబట్టి అది నేర్చుకోండి ముందు క్రైస్తవం కోసం పోరాడదు కానీ తర్వాత, కానీ ముందు మీరు క్రైస్తవుడిగా జీవించడం నేర్చుకోండి. మీరు మారతారని ఒక వీడియో పెడుతున్నాను. మీరు ఇకనైనా సరే దేవుడు పాదాల వద్ద మోకరించి క్షమాపణ అడిగి ముందు ఒక పరిశుద్ధుడిగా మారండి. తర్వాత ఉద్ధరిద్దురు కానీ క్రైస్తవ్యాన్ని. ఇది విషయం మిత్రులు. ఆయన ఏ విధంగా మాట్లాడాడో రాత్రి ఒకసారి వినండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పత్తిత్తు లెక్క మాట్లాడుతున్నాను అన్నావు కదా, ఇప్పుడు నేను ఎందుకు ఆన్సర్ చేస్తున్నాను ఎందుకు వీడియోలు మాట్లాడాను నేను? ఇప్పుడు వాళ్ళు బంద్ చేస్తానంటే నేను మాట్లాడి వాళ్ళని బంద్ చేపిస్తా మాట్లాడతాను. మీరు ఎందుకు సార్ మరి అనవసరమైన మాటలు మాట్లాడతాను? ఇప్పుడు మధ్యలో పెద్దగా వచ్చావు కదా, ఇప్పుడు పని చేయి బ్రదరు. కరుణాకర్ తో, లలిత్ కుమార్ తో వాళ్ళతో వీడియోలు ఆపించేస్తావా? ఒక మాట చెప్తుండ్రా లలిత్ మన పిఎస్ కుమార్ గారు, అరే కరుణాకర్ సుగుణ లంజా వడక, అక్రమంగా పుట్టిన కలిసి లంజా వడక కాదు బ్రదర్. మీరు బూతులు ఎందుకు మాట్లాడుతున్నారు ఇంతకి? నా మాట వినండి సార్. మీరు లా కొడుకులని ఎందుకు మాట్లాడారు బూతులు? 100% మాట్లాడదు. మీకైనా భయం బాధ? బైబుల్ ఏం చెప్పింది? బూతులు మాట్లాడమని చెప్పిందా? నేను మాట్లాడతాను. ముందు బైబుల్ పాటించండి బ్రదర్. ఎవరినో రక్షించబోయి ముందు మీరు నరకానికి ఎందుకు పోతారు? నేను పోతా బ్రదర్, నేను పోయినా పర్లే. పైన పర్వాలేదా? మీరు క్రైస్తవుడు కాదు బ్రదర్. మీరు ఎలా పెద్ద అవుతారు? మధ్యలో మీడియేటర్ ఎలా అవుతారు? మీరు క్రైస్తవుడే కాదు. మీరు బూతులు మాట్లాడితే క్రైస్తవుడు ఎలా అవుతారు? ఇప్పుడు బంద్ చేసుకోమంటావు నన్ను మాటలు? మరి బూతులు ఎందుకు మాట్లాడావు ఇప్పుడు? కాదు టిఎస్ కుమార్ గారు, ఓకే మీరు అన్నారు, నేను బూతులతో ఏమైనా సాధించగలరా అంటున్నా నేను. కుమార్ గారు ప్లీజ్ నా మాట వినండి. ఇప్పుడు మమ్మల్ని అంటున్నావు తప్పు. ఉండండి సార్, మేము వాక్యానుసారంగా చెప్తున్నాము. మాట వినప్పుడు నా మాట వినరా కుమార్ గారు? ఉండండి సార్, మీరు ఎందుకు సార్ ఇబ్బంది పెడతారు? ప్లీజ్ వినండి. మిమ్మల్ని సరి చేస్తున్నాను, ఎందుకంటే నా సోదరుడుగా, మీరు నా సోదరుడుగా మీరు క్రైస్తవం కోసం మీరు పోరాడుతున్నారు కాబట్టి మీ సోదరుడుగా చెప్తున్నాను ఏంటంటే, మనం ఎవరినో బాగు చేయాలని చెప్పి మనం నాశనం అయిపోకూడదు. ముందు మా అన్నగారు, మా పెద్దన్న, మా అన్న, మీకు ఎప్పుడు నేను గౌరవిస్తా, మేము ఎప్పుడు నేను తప్పుగా మాట్లాడా. వాళ్ళు ఏం పెట్టి తెలుసా తమ్ముళ్ళు? ఆతులు గీక్తానన్నా యెహోవా దేవుడు అని పెట్టి ఏం మాట్లాడాలి? ఎవరు పెట్టారు? కేసు పెట్టాలి మీద. కేసు పెట్టి నాకు ఏమైనా డౌట్? ఆ కేసు పెట్టినా నేను ఎప్పుడన్నా వీడియో అలా పెట్టానా? ఒకటి వినండి సార్, మీరు ఏమంటారు? అరే మీరు కొంచెం వినండి సార్ నా మాట. మీరు కంప్లీట్ వినరు సార్ నా మాట? ఏమి ప్లీజ్ వినండి సార్, మీరు వినండి. జస్ట్ 1 మినిట్ నాకు మాట మాట్లాడి ఒక 1 మినిట్. ఛానల్ ఎందుకు చూస్తున్నారు మీరు? అసలు చూస్తానంటే చూడదా సార్? అంటే వాళ్ళు తిడతాంటే ఏమైనా సబ్జెక్ట్ ఉందా అంటున్నాను. అందులో ఏమైనా సబ్జెక్ట్ ఉందా? బూతులు ఉన్నాయా? సార్ సబ్జెక్ట్ ఉన్నదని నేను అంటలేదు సార్. మరే వాళ్ళ సబ్జెక్ట్ ఉందని నేను అంటే ఇప్పుడు చూస్తే
ఒక క్రైస్తవుడు విశ్వాసాన్ని కోల్పోవటం గాని, లేకపోతే ఒక హైందవుడు ఒకసారి చెప్పేది బ్రదర్, ఒకసారి చెప్పేది అంటే మీరు చెప్పింది వినాలన్నమాట. అంటే మీరు చెప్పింది వింటూ నువ్వు కొట్టాలన్నమాట, అంతేనా? లేదు సార్, లేదు, సార్ ప్లీజ్. నేను ఆ మాట వస్తాను, నేను మీరు ఊకోటాలని కానీ నేను అడిగిన దానికి ప్రశాంత్ సమాధానం చెప్తలేదు. మీరు నన్ను సవరించాలి చూస్తాను కానీ వాళ్ళు అన్న మాటలో మీరు ఆన్సర్ చెప్పండి చెప్తలేదు. ఇప్పుడు నన్ను మీరు ఊకోటాలని నేను అంటలేను. మీరేం చేస్తారు మీరు కానీ అని చేస్తాను కానీ మీరు ఏం చేస్తారు సార్? మిగతా వాళ్ళ గురించి నాకు నా దగ్గర అనవసరం. మీ గురించే మాట్లాడతా. మన క్రైస్తవుల పక్షాలు యుద్ధం చేస్తారు మీరు. నేను బైబిల్ చెప్తాను, బైబిల్ ఆన్సర్స్ చెప్తాను నేను. మీరు ఒకటి కుమార్ గారు, టిఎస్ కుమార్ గారు, మీరు అంటే నాకు రెస్పెక్ట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలే, కానీ మీరు నన్ను బాగా ఇబ్బంది పెడతారు. ఇప్పుడు లాక్కొడుకోవాలని బూతులు మాట్లాడారు కాబట్టి తప్ప. ఇప్పుడు మేము కూడా ఏం సార్, మీతో పర్సనల్ గా మాట్లాడతాను, మీతో మాట్లాడదు వేరు. నా సోషల్ మీడియా నా ఛానల్ పెడతా నేను అంటే నా దేవుడు. దానివల్ల ఎవరు మారకపోగా దానివల్ల క్రైస్తవ్యం చెడ్డగా అనుకుంటారు. క్రైస్తవుని చెప్పుకుంటూ బూతులు మాట్లాడితే ఇక క్రైస్తవం గొప్పతనం ఏంటి అంటున్నా నేను అక్కడ. ఇలాంటి వాళ్ళ వల్ల క్రైస్తవ్యానికి చెడ్డ పేరు వస్తుంది కదా అంటున్నా నేను అక్కడ. ప్లీజ్ సార్, ప్లీజ్. నా వల్ల క్రైస్తవం చెడ్డ పేరు వస్తే అసలు నేను బ్రతికి కూడా ఉండదు సార్. మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటారు, బూతులు మానేయండి. ఎందుకు? నా మాట వినండి సార్. మీరు అడిగి మీరు చెప్పారు కదా, నా వల్ల క్రైస్తవానికి చెడ్డ పేరు వస్తుందని మీరు అన్నారు కాబట్టి నేను అస్సలు మాట్లాడదు సార్. నేను నోరు అన్ని మూసుకుంటా. అసలు నేను జోలి ప్లీజ్ నా మీరండి ప్లేయర్. మా అన్న లెక్కనంట, మా అన్న కంటే మీకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తా. ఎందుకు తెలుసా? మీరు ఎందుకంటే మీరు చాలా మంచి వాళ్ళు. నేను మీరు ఎప్పుడు తప్పు పట్టలేదు. అసలు మీకు ఇప్పుడు ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే అనిల్ ఫోన్ లేపుతలేడు, అనిల్ కుమార్ ఏకేడబ్ల్యూసీ అనిల్ కుమార్ ఫోన్ లేపుతలేడు. కొంచెం మీరు చెప్పండి అనుకున్నా. కాకపోతే మీరు సబ్జెక్ట్ మారంగానే మీరుతో మాట్లాడతాను. మీరు ఒక విషయం సార్, మీరు అనేది మీతో నేను మాట్లాడడానికి గల కారణం ఇంతవరకు డిస్కనెక్ట్ ఏంటంటే మరియమ్మ తల్లిని మస్తు తిడతాడు. ఓకే, వాడు తిడతాడు సార్. వింటారా మీరు? వింటున్నాను. ప్లీజ్ వినండి. ప్లీజ్ నా మాట దయచేసి వినండి. వాడు ఏం తమ్ముళ్ళు పెట్టిండు గోపిగాడు అంటే, ఆతులు కొరుగుతానన్న యెహోవా దేవుడు అని పెడితే నేను ఏం మాట్లాడాలి సార్ చెప్పండి మీరు? నేను తిట్టాలి సార్, నాకు కోపం రాదు చెప్పండి. నేనేం తమ్ముళ్ళు పెట్టినారా? లంజా ఉడుకులారా, ఈ లంజా అక్రమంగా పుట్టిన కలికి లంజా ఉడుకులారా, మీరు ఏం మాట్లాడతారని చెప్పి నేను తమ్ముళ్ళు పెట్టి మాట్లాడాను సార్. సరే నా తప్పన్నారు, ఇద్దరు పొరపాటు చేశారని నేను అంటున్నాను. సరే సార్ నేను తప్పైందని మీకు చెప్తా. ఇద్దరు తప్పే నేను చెప్తున్నాను. మాట్లాడాను సార్, నా తప్పండి. నేను 100% మేము కూడా కాదు, మీరు లైవ్ పెట్టండి. నేను తప్పైందని చెప్పి టోటల్ సమాజం కూడా తప్పైందని ఒప్పుకుంటా. వాళ్ళందరికీ చెప్తా, మీకు కూడా చెప్తా. టోటల్ హిందూ సమాజాన్ని ఏం తిట్టలే, అయినా చెప్తా హిందూ సమాజానికి. సరే క్రైస్తవ సమాజం కోసం నేను పోరాడదాం అనుకుంటానా? సరే నాది పోరాటం కాదు, మీకు తప్పంటారు. నేను క్రైస్తవ సమాజానికి తప్పని చెప్తా, మీకు తప్పైందని చెప్తా, టోటల్ వ్యవస్థకు తప్పైందని చెప్తా. మీరు ఏ విధంగా తప్పైందంటే మోకాళ్ళ వ్యవస్థ తప్పని చెప్తా. మీరు వాళ్ళతో తప్పైందని చెప్పియండి సార్. మీరు బ్రదరు ఒకసారి చెప్పేది రండి. ఇప్పుడు నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడే వాళ్ళ వల్ల క్రైస్తవానికి ఎటువంటి నష్టము ఉండదు. వాళ్ళు మాట్లాడదు, మనం కూడా మాట్లాడామనుకో క్రైస్తవులు కూడా ఇంతేలే అనుకుంటారు. వాళ్ళని ఎలా చూస్తారు అంటే మీరు చెప్పింది వినుకుంటూ పోతున్నారు, మాట్లాడొద్దు అనమాట. అంతేనా? మళ్ళీ మాట్లాడుతూ నేను ఊకొట్టాను, నేను మాట్లాడుతుంటే మాత్రం మళ్ళీ మధ్యలో ఆటం పడతారు. సార్ మీరు చెప్పండి, మీరు 10 నిమిషాలు చెప్పినా నేను చెప్పింది కూడా మీరు వినాలి. మీరు చెప్పింది విన్నాను కదా అని చెప్తున్నాను నేను. ఇప్పుడు చెప్పండి. బూతులు తిట్టడం వల్ల ఇప్పుడు ఒక సపోజ్ సాధారణ హిందువు చూసి వాళ్ళ దేవుళ్ళు తిడుతున్నాడంటే ఓహో వీళ్ళు తిడుతున్నాడు అనుకుంటారు. అదే మనం కూడా వాళ్ళని తిడుతున్నాం అనుకో తిడుతున్నారు అనుకుంటారు తప్ప దాని వల్ల ఎఫెక్ట్ ఏం అవ్వదు. వీళ్ళంతా పోరంపోకూడదు అనుకుంటారు. కానీ ఒకసారి చెప్పేది అదే బైబిల్లో పలానా వచనములో ఉన్న ఏదైతే మత్తయి సువార్తలో గొడవలు పెడతాకు వచ్చాడు అన్నాడు యేసుక్రీస్తు అని, దీని వల్ల కుటుంబ సమస్యలు వస్తాయి బైబిల్ చదివితే అని ఒక మీరు ఆగనని చెప్పనివ్వండి. బైబిల్ వాక్యములో ఇలా ఉంది, బైబిల్ మంచిది కాదని ఎవరైనా వీడియో చేస్తే దానికి మీరు ప్రేమగానే బైబిల్లో అలా లేదురా తమ్ముడు, బైబిల్లో గొడవలు పెట్టడానికంటే సత్యం విషయంలో గొడవ వస్తే గనక గొడవ వస్తుంది, నన్ను నమ్ముకుంటే సత్యంగా పాటించాలి కాబట్టి గొడవ వస్తుంది అని చెప్పి దేవుడి ఉద్దేశం అంతే తప్ప ఎవరే లేదు. మరి కృష్ణుడు కూడా ఇలాగ సత్యం విషయంలో గొడవ వచ్చినప్పుడు గొడవ పడ్డాడే కానీ సత్యం విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు కదా అని చక్కగా ఆన్సర్ చెప్తే అటు సాధారణ హిందూ చూసినప్పుడు ఆలోచిస్తాడు, బైబిల్లో గురించి ఇలా ఉందా, మా వాళ్ళు తప్పుగా చెప్పారు, వాళ్ళు కూడా బాగా చెప్పారు ఆన్సర్, ఓహో ఇలా ఉందా అని సాధారణ హిందూ చూసినా కంగారు సాధారణ హిందూ చూసినా అర్థం చేసుకుంటాడు, సాధారణ క్రైస్తవ చూసినా చక్కగా అర్థం చేసుకుంటాడు.
కానీ వాడు మీరిని డాష్ అని తిట్టినా, మీరు వాడిని డాష్ అని తిట్టిన వల్ల ఉపయోగం ఏమి ఉండదు. సార్ అయిపోయిందా మీది? నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు చెప్పాలి సార్. మీరు బాధపడినట్టే మాట్లాడతా, బాధపడద్దు మీరు. ఎందుకు బాధపడద్దు అంటే నేను చెప్తా సార్. నాకు తెలిసి మీకు 42 years, మీకు భార్య పిల్లలు ఉన్నారు. మీ తల్లిని లేకుంటే మీ భార్యను, మీ అక్క చెల్లెలను, మీ బిడ్డలను, మీ కన్న బిడ్డలను, మీ తల్లిని, మీ పిల్లాన్ని, మీ అక్క చెల్లెలను గలీజ్ మాటలు తిడతారు. తిడతారు కాదు, తిట్టారు. తిట్టిన వాళ్ళ మీద లీగల్ గా వెళ్ళాను. కంప్లీట్ గా వినండి సార్, నా మాట వినండి. చూడండి, మీరు చేసింది ఏంటంటే టిఎస్ కుమార్ గారు ప్లీజ్ మీరు చెప్పింది మొత్తం వినమన్నారు, నేను విన్నా. నన్ను మాట్లాడదంటే నేను మాట్లాడలే. నా నంబర్ చెప్తాను, నంబర్కి ఫోన్ చేయండి, మా అల్లు నంబరు. మీరు నేను మాట్లాడమంటే నేను మాట్లాడలే. నేను మాట్లాడినప్పుడు మీరు మధ్యలో రాకండి ప్లీజ్. మీరు అంటే మీరు మీ తల్లిని తిరిగితే పడతారు, మీ భార్యని తిరిగితే పడతారు, మీ అక్క చెల్లెని తిరిగితే పడతారు, మీ పిల్లల్ని తిరిగితే పడతారు. మీ అందరం పడలే. ఒక్క నిమిషం వినండి సార్. ఉండండి, మీరు అందరూ పిచ్చి మాటలు మాట్లాడకండి మధ్యలో. మీరు మధ్యలో అయితే మాత్రం నాకు చాలా సీరియస్ ఉంటాను. మీరు మధ్యలో మాట్లాడండి ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తాను. నేను చెప్పేది వినండి. మీ తల్లిని తిరిగితే మీరు పడతారు, మీ అక్కని మీ చెల్లెని తిరిగితే పడతారు, మీ పిల్లని తిరిగితే పడతారు, మీ బిడ్డలు తిరిగితే పడతారు. అందరు పడాలా? మేము క్రైస్తవులం పడాలా చెప్పు. నీ గుద్దల తమ్ము లేకుండా, నీ గుద్దల తమ్ము లేకుండా మాకు లేదా? అరే లంజోడగా నీ జాతి హిందువు. అరే లావర్కి లంజోడగా బైబుల్ చదువుకోరు ముందు. నువ్వు క్రైస్తవుడు గాండు లంజోడగా. అరే బొమ్మర్ది నా మాట చెప్తుంది బే. చర్చికి వెళ్ళరా ముందు చక్కగా. చర్చి బే, నాటకాలు ఆడతావు, క్రైస్తవ మూసి చేసుకున్న నాటకాలు ఆడతావు ఎందుకు? అరే బొమ్మర్ది నీ పుట్టుక పుగుల సుల్లి. క్రైస్తవుడు చెప్తారు దొంగేసాలు వేస్తావేరా నువ్వు? చేసి మమ్మల్ని వీడియోలు పెట్టొద్దని చెప్తావేరా? అరే బామ్మర్ది నువ్వు మారరా? నువ్వు ఒప్పుకొని క్రైస్తవుడు కాదు బామ్మర్ది. అరే నీకు అందుకని నీ ఫోన్ ఎవడెత్తట్లేదురా? నువ్వు మారరా? నువ్వు ముందు మారువే. అరే నేను మారను.